లీడర్స్ అంటే లీడింగ్ కెపాసిటీ కలవారు, లీడ్ చేసేవారు. అందుకే మీరున్నారు. గుడ్ మార్నింగ్, నా పేరు లీలావర్ణ. బేసికల్ గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీకులాగానే ఒకరోజు వచ్చి ఈ బిజినెస్ గురించి వినడం జరిగింది, తెలుసుకున్నాను. తెలుసుకుని పార్ట్ టైం గా దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అని చూసుకుంటే, అద్భుతమైన ప్రోడక్ట్స్. ఎస్ఆర్నో ఈ బిజినెస్ కి మెయిన్ హీరో ప్రోడక్ట్స్. సో నా ఫ్యామిలీకి నాకు కావాలి, నీకు కావాలి ఏంటి ఏంటి అందరూ యూజ్ చేస్తున్నారా? సూపర్ గా ఉన్నాయా? అది నచ్చింది. నేను ఒక్కదాన్ని బాగుంటే సరిపోతుందా? 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 సరిపోదు. నేను, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా చుట్టుపక్కల నైబర్స్, అంకుల్స్, బాబాయిలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, వదినలు వీళ్ళందరూ బాగుండాలా వద్దా? ఉండాలా వద్దా? వాయిస్ ఎనర్జీ పోయిందా? ఎస్, యు ఆర్ ఏ పవర్ఫుల్. మీరు వెస్టేజ్ లో ఉన్నారంటేనే పవర్ఫుల్, నెట్వర్క్ లో ఉన్నారంటే ఇంకా పవర్ఫుల్. సో అలాగా నా కుటుంబాన్ని, నా చుట్టుపక్కల వాళ్ళని బాగు చేసుకుంటూ అద్భుతమైన ఇన్కమ్ సంపాదించడం అనే సిస్టమ్ ఉంది చూడండి, అద్భుతంగా నచ్చింది. నచ్చి జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా ఎవ్రీడే 3 మీటింగ్స్ చేయాలి. చెప్పారా మీ అప్లయన్స్? ఎన్ని మీటింగ్లు చేస్తున్నారు డైలీ? కానీ నేను 2 మీటింగులు ఖచ్చితంగా చేసేదాన్ని ఎవ్రీడే. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక పూట అటు వెళ్లేదాన్ని, తర్వాత వచ్చి బిల్లు చేసేదాన్ని. అలా చేస్తూ ఫస్ట్ మంత్ నేను తీసుకున్నది 1618 రూపాయలు. రెండో నెల 10,797. నెక్స్ట్ మంత్ దసరా వచ్చింది. ఉంటారా మన వాళ్ళు? జంప్ జిల్లాని, నేను కొత్తగా వచ్చాను తెలియదు, హాలిడేస్ తీసుకున్నారు. 7,000 చేంజ్, 7,900. నెక్స్ట్ 12,000. నెక్స్ట్ అంతే. నెక్స్ట్ 26,000, 32,000, 38,000, 39,000, 69,000, 80,000, 1,03,318 12 months లో. సో నెక్స్ట్ అలా తీసుకొని ఇంకా 1 year తర్వాత కారుగా తీసుకొని, డైమండ్ గా 1.5 lakh తీసుకొని, ఒక చిన్న అవసరం వచ్చింది. నా టైం ఫ్యామిలీకి పెట్టాల్సిన అవసరం వచ్చింది. మదర్ బాగున్నాక ఒక 1 year పెద్దగా టైం దొరకలే. ఈ 4 lines మీదనే ఫోకస్ చేశా. ఎందుకంటే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామంటే నా దగ్గర టైం లేదు. అలా ఒక 12 months కిందికి, అలా 24 months తర్వాత మళ్ళీ ఇంకో 12 months లో, ఇంకో 24 months లో 6,10,000కి వెళ్ళాను. టోటల్ 48 months లో 6,10,000కి వెళ్ళాను. మళ్ళీ 2 years కోవిడ్. మళ్ళీ 2 years కోవిడ్ తర్వాత ఏం జరిగింది? అందరికీ తగ్గినాయా, చెప్పులు పెరిగినాయా? సో బిజినెస్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఏంటి, దీని వర్క్ ఏంటి, సొసైటీకి యూటిలైజేషన్ ఏంటి బాగా అర్థమైంది. ఈరోజు సొసైటీలో జరుగుతున్న డ్యామేజ్ ఏంటి, ఎక్కడ మనం మెడికల్ పరంగా ఇబ్బందులు పడుతున్నాం, డబ్బులు పోసినా కూడా సరైన హెల్త్ తెచ్చుకోలేకపోతున్నాం. ఇలాంటి పాయింట్స్ అన్ని పబ్లిక్ అర్థమైంది. ఆ తర్వాత వెస్టేజ్కి ఒక భూమి వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చింది. మెల్లిగా చెక్కు మళ్ళీ 8,55,000 పరిగెత్తింది. సో అలా వెళ్తూ ఈరోజు ఒక కార్ తీసుకోవడం జరిగింది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు రెండో కారు కూడా తీసుకోవడం జరిగింది, వోల్వో XC60, 90 lakhs వర్త్. ఇవంతా దేని వల్ల అయిందంటే ఒక్కదాని వల్ల జరిగింది. మీరంతా చేయగలరా? కావాలా? మంచి లైఫ్ కావాలా? ఒకే ఒక్కటి ఏంటి తెలుసా? సంకల్పం. ఎంతమంది రాఖీ కట్టుకున్నారు నిన్న?
కట్టుకున్నారా? ఎందుకోసం కట్టుకున్నారు? రాఖీ ఎందుకోసం కట్టుకున్నారు? తెలియదా? తెలుసా? తెలియదా? తెలియదా? సో చెప్తా వినండి. శ్రీకృష్ణుడు